అర్థమైందా రాజా మ్యాటర్ ఏందో? సాక్షాత్తు చదువుల తల్లి సరస్వతమ్మ వారి బొమ్మలున్న బ్లౌజ్ ను తొడిగింది ఈ మేడం గారు. మళ్ళా సరస్వతమ్మ వారంటే నిజంగా సరస్వతమ్మ వారు కూడా కాదు, దేవత ఫేస్ కు బదులు ఈ మేడం గారి ఫేస్ నే పెట్టించుకొని కుట్టించుకుంది ఇట్లా. ఈ మేడం గారి పేరు కూడా దేవతదే, సరస్వతి మనోహర్ అన్నట. తమిళనాడు కాంచీపురం జిల్లా కుండ్రత్తూరు యూనియన్ కమిటీ చైర్పర్సన్ అట. కుండ్రత్తూరు విద్యాశాఖ వాళ్ళు ఏర్పాటు చేసిన ప్రోగ్రామ్ కు ఈ మేడం ని పిలిస్తే ఈ తీర్ల అందరిట్లా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయింది. అక్కడి విద్యాశాఖ గురించి చదువుల గురించి స్పీచ్ దంచుడే కాదు, తనకున్న సంగీత ప్రావీణ్యాన్ని కూడా ప్రదర్శించింది ఇట్లా. అరే వా, సంగీత ప్రావీణ్యం కూడా బాగానే ఉన్నట్టుంది కదా. అయితే మేడం గారి టాలెంట్ ను మెచ్చుకున్నోళ్ళు ఎంతమంది ఉన్నారో, ఈమె గారి అటైర్ ను చూసి నొచ్చుకున్నోళ్ళు కూడా అంతే మంది ఉన్నారట. ఎందుకంటే సరస్వతమ్మ వారి బొమ్మతోటి బ్లౌజ్ కుట్టించుకున్నందుకు కాదు, అమ్మవారి ముఖానికి బదులు ఈమె గారి ఫేస్ ను పెట్టుకున్నందుకట. అంటే ఈమె ఉద్దేశం ఏంది, నేనే సాక్షాత్తు సరస్వతమ్మ వారిని చెప్పుకునే ప్రయత్నం చేసిందా? పనిలే పని నెత్తిలో ఒక కిరీటాన్ని పెట్టుకొని ఎంట ఒక హంసను కూడా తెచ్చుకొని కుర్చీ మీద కూర్చునే బదులు ఆ హంస మీదనే కూర్చుంటే కంప్లీట్నెస్ వస్తుండే కదా తల్లి అని గుసగుసలు పెట్టుకుంటూ నవ్వుకున్నారట. ఇసుంటి మార్పులను అస్సలు సైసని కట్టర్ హిందూవాదులు కొంతమంది.